ఏం మహా అయితే ఒక 5 సంవత్సరాలు, 5 కూడా కాదు, 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కాదు, 6 నెలల్లోనే సాయిబాబా భక్తులంతా ఖాళీ అయిపోతారు, వెళ్ళిపోతారంటే నేను కూడా లోపల ఏమో అయిపోతున్నారేమో అని అనుకున్నాను. మరి ఇక్కడ చూస్తే నా అభిప్రాయం నేను మార్చుకున్నానండి. మరి వేదంలో సాయిబాబా వారు లేరు, ఉపనిషత్తులో కూడా సాయిబాబా వారు లేరు, ఇది గీతలో సాయిబాబా వారు లేరు, పురాణంలో కూడా సాయిబాబా వారు లేరని నేను ఒప్పుకుంటున్నానండి. రమణమూర్తి గారు విజయ విహారం జాతీయ కార్యదర్శి కథిజ్ఞాస్ కేంద్రం వారు హైదరాబాద్ నుంచి మనం పిలిచిన వెంటనే వచ్చారు. వారు అత్యద్భుతంగా ఉపన్యసిస్తారు. దయచేసి అందరినీ సద్భాగంగా వారికి ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా మరి ప్రార్థిస్తారు. మిత్రులరా, ఇక్కడ మార్కాపురంలో పెద్దలు మిత్రులు హరిహరరావు గారు, వారి సహచరులు నా మిత్రులు రజనీ కుమార్ గారు, పెద్దలంతా కూడా అత్యద్భుతమైనటువంటి ఈ యొక్క సమావేశాన్ని చూసి ఈ సమావేశంలో పాల్గొనేటువంటి ఒక అదృష్టాన్ని నాకు కలిగించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, సహస్రాబ్దాలుగా ఏ ధర్మం అయితే పరమ ఉత్కృష్టమైనటువంటి తత్వాన్ని చాటుతూ ఉన్నదో అటువంటి సనాతన ధర్మానికి సాక్షాత్కార రూపమైనటువంటి షిరిడి సాయిబాబా వారికి నమస్కరిస్తూ నేను ప్రారంభిస్తున్నాను. నేను హైదరాబాద్ నుంచి హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మేము చాలా హిందూ సమ్మేళనాలు, చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతి నెల కూడా మా ఆశ్రమంలో మా యొక్క కార్యాలయంలో అనేక హిందూ కార్యక్రమాలు జరుగుతుంటాయి. 2 రోజుల్లో అంటే 7వ తారీఖు సాయిబాబా తత్వ ప్రచారకులైనటువంటి సాయి శ్రీనివాస్ గారు సనాతన కాహళి అనేటువంటి మా ప్రసంగంలో సాయి తత్వాన్ని గురించి ప్రసంగించబోతున్నారు. అదేవిధంగా 26వ తారీఖు అత్యద్భుతంగా రజనీ కుమార్ గారి ఆధ్వర్యంలో గ్లోబల్ సాయి మిషన్ ఆధ్వర్యంలో షిరిడి సాయి యొక్క తత్వాన్ని, షిరిడి సాయి సత్యధర్మ వైభవం అనేటువంటి కార్యక్రమంలో రష్యా నుంచి వచ్చినటువంటి సాయితత్వ ప్రచారకులు, అదేవిధంగా పలువురు పెద్దలు ప్రసంగించబోతున్నారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. అయితే నేను పెద్దలు హరిహరరావు గారికి నేను చూసి ఇక్కడ మార్కాపురంలో ఈ వేలాది మంది ఉన్నటువంటి జనసందోహాన్ని చూసి ఆశ్చర్యపోయాను. నేను ఇక్కడికి వచ్చేదాకా అనుకున్నాను ఇక్కడ ఎవరు ఉండరు, ఊరికే చెప్తున్నారు హరిహరరావు గారు, ఎవరు రారనుకున్నాను. ఎందుకంటే బయట చాలామంది ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు కూడా సాయిబాబా గారిని వదిలిపెట్టేస్తున్నారు భక్తులు, ఎవరు ఉండట్లేదు. ఏం మహా అయితే ఒక 5 సంవత్సరాలు, 5 కూడా కాదు, 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కాదు, 6 నెలల్లోనే సాయిబాబా భక్తులంతా ఖాళీ అయిపోతారు, వెళ్ళిపోతారంటే నేను కూడా లోపల ఏమో అయిపోతున్నారేమో అని అనుకున్నాను. మరి ఇక్కడ చూస్తే మరి ఎన్టీ రామారావు గారు డైలాగ్ ఏదో నింగి పొంగిందా అని ఆయన చెప్పేవాడు. అట్లాగా ఇన్ని వేల మందిని ఇంత అద్భుతంగా, ఇంత క్రమశిక్షణాయుతంగా ఆర్గనైజ్ చేయటం, అదేవిధంగా సాయిబాబా వారు స్వయంగా ధరించినటువంటి కఫ్ని ఏదైతే ఉన్నదో దాన్ని దర్శనానికి అక్కడ పెడుతుంటే పెద్ద క్యూలో భక్తులంతా దాన్ని దర్శించడానికి గుండెలు ఉప్పొంగి గొప్ప తదాత్మ్యంతో, గొప్ప సంతోషంతో, పారవశ్యంతో దర్శిస్తున్న దృశ్యాన్ని చూసి నేను చాలా పులకిస్తూ ఆశ్చర్యానికి లోనవుతున్నాను. అదేమిటి మరి బయట అట్లా చెప్తున్నారు, ఇక్కడేమో ఇట్లా ఉన్నది, ఎక్కడ తేడా ఉంది, వీళ్ళకి ఏం అర్థం కావట్లేదా అని నేను చెప్తా ఉన్నాను. ఇవాళ చాలామంది మనసుల్ని కలతపెట్టే విధంగా ఒక ఏనుగుని ఒక చిన్న దోమ చికాకు పెట్టినట్టుగా, లేకపోతే ఈ కొన్ని ఎలకలు కూర్చుని ఒక పర్వతాన్ని కూల్చివేస్తామని చెప్పి సవాల్ చేసినట్టుగా ఈరోజు కొంతమంది యూట్యూబర్లు
మరి సనాతన ధర్మాన్ని మేము నిర్వచిస్తాము, మేమే ప్రతినిధులు అని చెప్పుకుంటూ షిరిడి సాయిబాబా వారి మీద అవాకులు చెవాకులు రకరకాలైనటువంటి చెత్తా చెదారం పేలుతూ ఉండడం, నన్ను క్షమించాలి ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నందుకు. అదేవిధంగా ఒక శర్మ గారు, వారి పేరు కావాలని తీయడం లేదు, మరొక భగవద్గీతని ప్రవచించే శాస్త్రి గారు, వీరంతా కూడా నిజమేను, అసలు షిరిడి సాయిబాబా గారి గురించి మీరు చెప్పకూడదని నేనేమో చాలా సభల్లో మరి మహోత్కృష్టమైనటువంటి సహస్రాబ్దాల ప్రాచీనమైన వేదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పేర్కొన్నటువంటి కర్మకాండ కంటే మరింత మహోత్కృష్టమైనది వేదాంతంలో పేర్కొన్నటువంటి జ్ఞానభాగం. ఇందాక స్వామీజీ వారు మనం అందరికీ అర్థం చేసుకోవడానికి చక్కగా 4 మహావాక్యాల్ని అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి తదితర వాక్యాల్ని ప్రస్తావించి ఉన్నారు. మనకి చదువుదాము అంటే వీలు లేకుండా అవి 10,000కు పైగా ఒక్క ఋగ్వేదంలోని రుక్కులు ఉన్నాయి, తర్వాత ఉపనిషత్తులు ఉన్నాయి. అవన్నీ అర్థం చేసుకోవడానికి మీకు కష్టమవుతుందేమో అని 4 మహావాక్యాలని పెద్దలు చెప్పి ఉన్నారు. అయినప్పటికీ ఆ మహావాక్యాలు కూడా మనకు అర్థం కావట్లేదు. మరి కోట్ల మంది ప్రజానీకానికి ఈ యొక్క సనాతన ధర్మం యొక్క సందేశం అర్థం కావాల్సిన అవసరం లేదా అని మనం ఆందోళన పడుతుంటే, దాన్ని సరళంగా సుబోధకంగా ఆచరించి చూపి కోట్ల మందికి మొత్తం సాకల్యంగా అర్థం చేసే విధంగా సాక్షాత్కరించినటువంటి రూపమే షిరిడి సాయి అని నా వరకు నాకు అర్థమైంది. అందుచేత మీరు సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలంటే సాయిబాబా వారి బోధనని, సాయిబాబా వారి జీవితాన్ని, సాయిబాబా వారి సందేశాన్ని, సాయిబాబా వారి ఆచరణని మనం అర్థం చేసుకోవాలి. అయినా కొందరు ఏమని ప్రశ్నిస్తారంటే, వారు హిందువా, వారు ముస్లిమా, మరి ఆయన హిందూ దేవుడు ఎట్లా, హిందువులకి ముస్లిం దేవుడు, ముస్లిం హిందూ ఎట్లా అవుతాడు, ఆయన ముస్లిం కదా అని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నాకు ఎలా ఉందంటే, ఎవరైనా ఒక హై స్కూల్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి హెడ్ మాస్టర్ గారు 3వ క్లాస్లో ఏ సెక్షనా బి సెక్షనా అని అడిగినట్టు ఉంది. అంటే వాళ్ళు తెలుసుకోవాల్సింది హెడ్ మాస్టర్ గారు సెక్షన్లో ఉండరు, హెడ్ మాస్టర్ గారు ఆ స్కూల్ అంతటి దాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అంచేత షిరిడి సాయిబాబా వారు హిందూ మతంలో కానీ ముస్లిం మతంలో కానీ ఎక్కడ ఉండరు. మరి వారు అన్ని మతాలకి కేంద్ర స్థానమైనటువంటి సమున్నతమైన విలువలు ఎక్కడ ఉన్నాయో అక్కడ వారు ఉన్నారు. ఆ సర్వమతాల సమాహారంగా ఉన్నారు. సర్వమతాలలో కూడా ఉత్కృష్టమైన స్థానంలో ఉన్నటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో, కేవలం దైవానికి మనం భయపడడం మాత్రమే కాదు, కేవలం దైవానికి మనం భక్తులుగా ఉండడం మాత్రమే కాదు, దైవానికి తత్వానికి బానిసలుగా ఉండడం మాత్రం కాదు, నిన్ను దైవం యొక్క స్థాయికి నిన్ను ఎత్తగలుగుతాను అని సనాతన ధర్మం మనకి వాగ్దానం చేస్తున్నది. ఇటువంటి ధర్మం ప్రపంచంలోనే లేదు. నేను చెప్పగలుగుతాను, ఇటువంటి ధర్మం ఎక్కడా లేదు. సర్వ సృష్టి, సమస్త ప్రాణులు సర్వము ఈశ్వరమయమైన ప్రకటించిన ధర్మం మరేది లేదు సనాతన ధర్మం తప్ప. అటువంటి సనాతన ధర్మంలో ఏదైతే ఉత్కృష్టమైన సారం ఉన్నదో ఆ సారాన్ని వారు తమ జీవితంలో ఆచరించి చూపించారు. కోట్ల మందికి ఆ విషయం అర్థమవుతుందని చెప్పడానికి ఈ సభయే సాక్ష్యం. కానీ ఒక 4-5 10 మందికి ఆ విషయం అర్థం కాదలేదు అని చెప్పడానికి మనకి యూట్యూబ్లో సాక్ష్యం కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళు ఇప్పటికి కూడా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. నేనేమో చాలా సభల్లో వేదంలో సాయిబాబా వారు ఉన్నారా, పురాణంలో సాయిబాబా వారు ఉన్నారా, ఉపనిషత్తుల్లో సాయిబాబా వారు ఉన్నారా అంటే శుభ్రంగా బేషుగ్గా ఉన్నారయ్యా, నీకేం అనుమానం అక్కర్లేదు అని నేను దానికి సంబంధించినటువంటి భాగాలను చదివినిపించాను. కానీ ఇవాళ నాకు అనిపించింది, నేను ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నానేమో, శర్మ గారు శాస్త్రి గారు కరెక్ట్గా మాట్లాడుతున్నారేమో, బహుశా నేను పొరపాటుగా మాట్లాడుతున్నానేమో, నేను నా అభిప్రాయాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నాను. హరిహరరావు గారు క్షమించాలి. అందుచేత నా అభిప్రాయాన్ని నేను మార్చుకున్నానండి. మరి వేదంలో సాయిబాబా వారు లేరు, ఉపనిషత్తులో కూడా సాయిబాబా వారు లేరు, లేదా గీతలో సాయిబాబా వారు లేరు, పురాణంలో కూడా సాయిబాబా వారు లేరని నేను ఒప్పుకుంటున్నానండి. నాకు ఇప్పుడు అర్థమైంది ఆ విషయం. అందుచేత నా తప్పుని క్షమించండి. నేను ఎంతకాలం కూడా దాంట్లో ఉన్నారని చెప్పాను, దాంట్లో లేరండి. వాస్తవం ఏమంటే సాయిబాబా వారి జీవితంలోనే ఆచరణలోనే ఉపనిషత్తుల యొక్క తత్వం ఉంది. ఉపనిషత్తుల్లో సాయిబాబా ఉండడం కాదు, వేదంలో వారి ఎందే సమస్తం ఉన్నాయి. మనం రివర్స్లో చూసిన విషయాన్ని. అందుచేత మీరు చెప్పింది కరెక్టరా బాబు, మేము ఒప్పుకుంటాం విషయాన్ని. వీరు
ఇవాళ కూర్చుని ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఇది అసందర్భమైనటువంటి ప్రలాపాలు. మీరు సాయిబాబా వారి యొక్క మూలాన్ని ప్రశ్నించడానికి మీరు చేస్తున్నటువంటి సాహసం ఏదైతే ఉన్నదో ఇది ఒక పిచ్చి వికారపు చేష్ట. సాయిబాబా వారి పట్ల మీరు వాడుతున్నటువంటి విశేషణాలు పరమ దుర్మార్గమైనవి. ప్రజలు మిమ్మల్ని ఏవగించుకుంటున్నారు, ప్రజలు మిమ్మల్ని తిట్టుకుంటూ ఉన్నారు. బయట సాయిబాబా గుళ్ళలో మీరు అనుకుంటున్నట్టుగా సాయిబాబా సభల్లో, సాయిబాబా సత్సంగాల్లో జనం తగ్గకపోగా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉన్నారు. బహుశా ఇది మరి వారి లీల ఏమో కావచ్చు. ఇది అంతా కూడా సాయిబాబా యొక్క తత్వము, సాయిబాబా యొక్క బోధన. ఏ బోధన అయితే ఈరోజు భారతదేశ ప్రజలు అలమటిస్తూ ఉన్నారో, వారు ఏ ఒక్క సఫకేట్ అవుతూ ఉన్నారో, ఎటువంటి విద్వేషపూరితమైనటువంటి భావాలు, ఎటువంటి విభేదాలని రేకెత్తించేటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాల్ని మొత్తం చీకటిని ప్రచండమైనటువంటి సూర్యకాంతి చెదరగొట్టినట్టుగా ఈరోజు భారతదేశాన్ని సుభిక్షమైనటువంటి పథం వైపు తీసుకెళ్లే విధంగా, శాంతి వైపు తీసుకెళ్లే విధంగా, భారతదేశంలో ప్రజలందరినీ ఐక్యపరిచే విధంగా, మతాలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, అంతరాలతో సంబంధం లేకుండా ఉన్నటువంటి సాయిబాబా వారి తత్వము, సాయిబాబా వారి బోధన, సాయిబాబా వారి ఆచరణ ఏదైతే ఉన్నదో దీనిని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసుకునే విధంగా పాఠ్యాంశాలను విద్యార్థులకు చేరిస్తే బాగుంటుందని నా మిత్రులైనటువంటి రజనీ కుమార్ గారు ఇందాక నాకంటే చాలా బాగా చెప్పారు అని నాకు అనిపించి, ఇక్కడ ఈ వేదిక పైన పెద్దలందరూ అనేక మంది శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మంత్రివర్యులు అనేక మంది ఉన్నారు. కాబట్టి వారందరికీ మేము మనవి చేస్తున్న విషయం ఏంటంటే, బాబు ఈ దేశాన్ని మీరు కాపాడదలుచుకుంటే, ఈ ప్రజలలో, ఈ విద్యార్థులలో గొప్ప భావాల్ని మీరు నింపదలుచుకుంటే దయవుంచి సాయిబాబా వారి బోధనల్ని మీరు పాఠ్యాంశాల్లో, పాఠ్యపుస్తకాల్లో జరిపించండి. ఆ మేరకు పెద్దలందరూ కలిసి అవసరమైతే మంత్రివర్యుల దగ్గరికి 2 రాష్ట్రాలు కూడా వెళ్ళి వారికి నమస్కరించి మేము అడుగుతాం. దానికి మేము తీసుకొస్తాం చాలామంది స్వాముల్ని, చాలామంది పెద్దలు కూడా నేను కూడా తీసుకొస్తాను. అందరం కలిసి ఈ పని చేద్దామని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. అయితే సనాతన ధర్మం యొక్క సారాన్ని గమనించకుండా మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, ఆగమ శాస్త్రాలు మీకు ఏ ముక్క అర్థం కాలేదు రండి ఆయన, మీకు ఏ విషయం అర్థం కాలేదు. వారు ఇందాక చెప్పారు సాయిబాబా వారు ఏమిటి సమస్తము ఈశ్వరమయమే అని చెప్పారు, అది మీకు తెలియలేదు. వారు మహావాక్యాలని చదువుకోలేదు, వారు అసమానత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సమానత్వ సూక్తాలని వారు చదువుకోలేదు, అభేద దర్శనం జ్ఞానం అనే ఉపనిషత్తు ప్రకటించినటువంటి వాక్యాన్ని వారు తెలుసుకోలేకపోయినారు. అభేద దర్శనం అంటే భేదాన్ని చూడకపోవడమే జ్ఞానము అనేటువంటిది. ధ్యానం నిర్విషయం మనహ, ధ్యానం అంటే మనసును విషయరహితము చేయుటయే. స్నానం మనోమల త్యాగం, మనస్సులో ఉన్నటువంటి మలినాన్ని వదులుకోవడమే, పోగొట్టుకోవడమే స్నానం అవుతుంది. శౌచం ఇంద్రియ నిగ్రహ అని ఉపనిషత్తు చెప్తున్నది. మరి సాయిబాబా వారు స్నానం చేయలేదు, సాయిబాబా వారు నుంచోలేదు, సాయిబాబా కూర్చోలేదు అని చెప్పేటువంటి వాళ్ళకి ఏం అర్థం కాలేదు. మొన్న ఆగమశాస్త్రాల్లో సాయిబాబా ఆగమశాస్త్రాలు ఎన్ని ఉంటాయో మీకు తెలియదు. వైష్ణవ ఆగమశాస్త్రాలు, శాక్త ఆగమశాస్త్రాలు, శైవ ఆగమశాస్త్రాలు, శైవ ఆగమశాస్త్రాలు సుమారుగా చెప్పాలంటే 28 ఎన్నో ఉన్నాయి. శాక్త ఆగమశాస్త్రాలు 64 ఎన్నో ఉన్నాయి. వైష్ణవ ఆగమశాస్త్రాలు 108 శాస్త్రాలు ఉన్నాయి. ఇంకా ఉపాగమాలను ఏం చదివావు నువ్వు? ఒక గుడికి పోలిక లేదు, ఒక సంప్రదాయానికి పోలిక లేనటువంటి భారతదేశంలో నువ్వు ఏదైతే వీటన్నింటినీ కూడా, సముద్రాన్నంతటినీ కూడా నీ టీ కప్పులో నువ్వు ఇమిడించాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో, ఈ పిచ్చి పిచ్చి మాటలు ఇవి చాలా పొరపాటు. మీకు సనాతన ధర్మం అర్థం కాలేదు. మనిషిని ద్వేషించమని, మనిషిని దూషించమని, మనిషిని భేదించమని మీరు చెప్తున్న సనాతన ధర్మమా? అందరూ కూడా విభేదాలు లేకుండా ఉండండి, అందరూ ఒకటే, ముస్లింలు హిందువులు ఒకటే, ప్రజలందరూ ఒకటే, కులభేదం లేదు అని చెప్పినటువంటి సాయిబాబా వారు చెప్పింది సనాతన ధర్మమా? అభేద దర్శనం జ్ఞానం అని కదా ఉపనిషత్తు చెప్పింది. అంచేత మేమేం చెప్తున్నామంటే, సాయిబాబా వారు సనాతన ధర్మం యొక్క సాక్షాత్కార రూపమై ఉన్నారు. వారి యొక్క జీవితము, వారి యొక్క ఆచరణ సనాతన ధర్మ సాక్షాత్కార రూపమై ఉన్నది. వారిని ఎవరైతే ఇటువంటి అవాకులు చెప్తున్నారో వారిది సనాతన ధర్మం కాదు, వినాశన ధర్మం అని మేము చెప్తూ ఉన్నాం. మీరు వినాశన ధర్మ ప్రచారం ఆపేసేయండి అని చెప్తూ ఉన్నాం. మీరు వినాశన ధర్మాన్ని గురించి చెప్తే ఇవాళ ధర్మాన్ని ముక్కలు చేయడానికి మీరు ధర్మం పట్ల వ్యతిరేకులుగా సాయిబాబా గురించి పచ్చి అబద్ధాల్ని, ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు, ఆయన ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినాడు, లేకుంటే ఆయన యొక్క జాతి ఇది, ఆయన యొక్క మతం ఇది మీరు చెప్తున్నారు. జాతన పూచో సంతకి అని కబీర్ గారు చెప్తున్నారు. జాతన పూచో సంతకి అని చెప్పి పూచ్ లీజియే జ్ఞాన్,
ఒక ఒక మహాపురుషుడిని మీరు అడగదలుచుకుంటే ఆయన జాతిని కాదు, ఆయన యొక్క జ్ఞానాన్ని మీరు ప్రశ్నించాలని ఈ కబీర్ మాట ఎందుకు చెప్పారంటే, షిరిడి సాయిబాబా వారు చెప్పారు, నా మతం కబీరు, నా కులం పరవర్దిగారని వారు చెప్పి ఉన్నారు. అందుచేత కబీర్కిను షిరిడి సాయిబాబాకి ఉన్నటువంటి అద్భుతమైన అవిచ్ఛిన్నమైనటువంటి ఏదైతే బంధం ఉన్నదో, భావపరమైన బంధం ఉన్నదో, దాన్ని ప్రస్తావించడానికి నేను కబీర్ని గురించి చెప్తా ఉన్నాను. ఆయన చెప్పాడు, జాతిన పూచో సంతకి పూచ్ లీజియే జ్ఞాన్, మోలు కరో తలవారికి, ఖడ్గాన్ని మీరు దాని యొక్క పదుని, దాని యొక్క శక్తిని మీరు చూడండి. పడా రహనదో మ్యాన్, ఏదైతే దాని యొక్క వరం ఉందో దాన్ని అక్కడ పడేసి ఉంచండి, దానికి ఏం సంబంధం లేదని. వారు ఇంకొక మాట చెప్పారు. ఈ మాట శాస్త్రులు శర్మలు వినాలని నేను కోరుకుంటున్నాను, వారికి నేను మనవి చేస్తున్నాను. అయ్యా కబీర్ చెప్తున్నాడు, క్యా హిందూ క్యా ముసల్మాన్, ఎవరు హిందువు ఎవరు ముస్లిము, ఎవరు హిందువు ఎవరు ముస్లిము, జోకా సావిత్ రహై ఈమాన్, ఎవరి యందు శ్రద్ధ ఉన్నదో, ఎవరి యందు నిజాయితీ ఉన్నదో, ఎవరి యందు విశ్వాసం ఉన్నదో వారు మహాత్ములు అని చెప్తున్నాడు కబీరు. శ్రద్ధ సబులని సాయిబాబా వారు కూడా అదే మాట చెప్పి ఉన్నారు. హిందువుల ముస్లింల విషయం కాదు ఇది. మరొక విషయం, సాయిబాబా బ్రాహ్మణుడు అనే చెప్పేటువంటి ఒక గొప్ప ప్రూఫ్ని కూడా కబీర్ గారు అందించారని నేను ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే ఈ యొక్క దోహాలో 2వ లైన్ ఉంటుంది. వారు చెప్తారు, బహుశా శర్మ శాస్త్రుల వారికి ఇద్దరికి కూడా, క్యాజో పడియా వేద పురాణ్, ఏమయ్యా వేదం పురాణం చదివావు, ఏముంది దీంట్లో, క్యాజో పడియా వేద పురాణ్, ఏముంది దీంట్లో, సో బ్రాహ్మణ్ వజై బ్రహ్మజ్ఞాన్, ఎవరు బ్రహ్మజ్ఞానాన్ని అందుకున్నాడు వాడు కదయ్యా బ్రాహ్మణుడు అని చెప్పారు. అందుచేత సాయిబాబా వారు బ్రాహ్మణ జ్ఞానం అందుకున్నారు అని చెప్పడానికి సాయి సచరిత్రలో మీరు తిన్నగా కనీసం 3-4 అధ్యాయాలు చదివిన, మొత్తం పుస్తకం కాకపోయినా, ఏదైతే ఉపనిషత్తుల్లో తైత్రీయంలో కానీ, శ్వేతాశ్వేతంలో కానీ, మాండుక్యంలో కానీ, ముండకోపనిషత్తులో కానీ బ్రహ్మజ్ఞానులకు సంబంధించినటువంటి వర్ణనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు కనిపిస్తాయి. అవన్నీ కూడా సాక్షాత్కార రూపమే కనిపిస్తాయి. మరి అటువంటి బ్రహ్మజ్ఞానిని, అటువంటి ఆత్మజ్ఞాని గురించి మీరు తెలియకుండా మీరు మా పుస్తకంలో లేదు, మా శాస్త్రంలో లేదని మాట్లాడితే మీకు ఏమీ తెలియలేదని మేము అనుకోవాల్సి వస్తుంది. ఆదిశంకరులు ఎందుకండి ప్రశ్నించారు? నమే జాతి భేద నమే మృత్యు శంక అని వారు ఎందుకన్నారు? నా యజ్ఞం నా వేదం నా తీర్థం నా పుణ్యం అని వారు ఎందుకు చెప్పారు? మీకేం అర్థం కాలేదా? సనాతన ధర్మాన్ని గురించి అర్థం చేసుకోవడానికి మొదట ప్రయత్నం చేయండి అని శాస్త్రులకి శర్మలకి యూట్యూబర్లకి చెప్తూ ఆ యొక్క విషయాన్ని కోట్ల మందికి అవగతమయ్యేలా చాలా సుస్పష్టంగా ఆచరణలో తన యొక్క బోధనలో సరళంగా ఆచరించి సాక్షాత్కరించి చూపించినటువంటి సాయిబాబా వారు ఉండగా 2 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు కాదు సహస్రాబ్దాలైన సనాతన ధర్మం వెలుగుతూనే ఉంటుంది అని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.